ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సర్పవరం గ్రామంలో ఉన్నామండి. ఇది సర్పవరం గ్రామం అన్నమాట. పూర్వం సర్పవరం ఏంటంటే పూల తోటలకు చాలా ప్రసిద్ధి అండి. కానీ ప్రస్తుత రోజుల్లో ఏంటంటే పూల తోటలన్నీ తగ్గిపోయినాయి. అన్నీ రియల్ ఎస్టేట్ పెరిగింది కదండి, పూర్తిగా అన్ని లేఅవుట్స్ అయిపోయి ఇళ్ళు పెరిగిపోయినాయి అన్నమాట. పూల తోటలు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయండి. పూర్వం సర్పవరం పూల మార్కెట్ అంటే పూలకి చాలా ఫేమస్ అండి. అంటే సర్పవరం ఊర్లో పండిన పువ్వులే అమ్మేవారు అనమాట. ఇప్పుడు అలా కాకుండా బయట నుంచి చాలా వెరైటీ పువ్వులు వస్తున్నాయండి సర్పవరం మార్కెట్లోకి. సర్పవరంలో చాలా తక్కువ పండుతున్నాయండి. ఉన్నాయి, పూల తోటలు ఉన్నాయి, కానీ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది సర్పవరం గ్రామం అండి. చూడండి సర్పవరం గ్రామం ఎంత పెరిగిందో. పూర్వం ఇంతవరకు ఉండి కాదు. ఇప్పుడు ఉన్న ఇల్లు ఉన్న ప్లేస్ అంతా పూర్వం పూల తోటలు ఉండేయండి. సర్పవరం దాటామండి. ఇదంతా పనసపాడు ఏరియాలోకి వచ్చామండి. సర్పవరం దాటి పనసపాడు గ్రామంలోకి వచ్చాం అన్నమాట. పనసపాడు గ్రామంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉందండి. మనకి ఎదురుగా కనిపిస్తున్నది కదా, బస్సులు అవి ఉన్నాయి, కాంపౌండ్, అది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. చూడండి, ఇవన్నీ గులాబీ తోటలు అండి. పూర్వం సర్పవరంలో పూల తోటలు ఉండేవని చెప్పాను కదండి, ఇప్పుడు కొద్దిగా ఉన్నాయన్నమాట. అంటే పనసపాడు గ్రామంలో ఉన్నాయండి. ఇవన్నీ గులాబీ తోట అండి. ముందు గులాబీ తోటలు చూపించాం కదండి, ఇవన్నీ మల్లె తోటలు అండి. మల్లె తోటలు, సన్నజాజి మొక్కలు ఉన్నాయండి. ఇదంతా అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయండి తోటలు అంతే. అలా లోపలికి వెళ్తే కూడా మనకి సంపెంగ తోటలు ఇవి ఉన్నాయండి. ఫ్రెండ్స్, పనసపాడు దాటాక మనం ఇలాగ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటాయండి. రైట్కి వెళ్తే మనం కొప్పవరం గ్రామం వెళ్తాం అన్నమాట. అదిగండి రావి చెట్టు తర్వాత కనిపిస్తుంది కదా, అది టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం రైట్కి కొప్పవరం సైడ్ వెళ్తున్నాం అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఏంటంటే మా ఊరి దగ్గర ఉన్న పల్లెలు ఎలాగున్నాయి అన్నది మీకు చూపిస్తాను, వెళ్దామండి. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే వీడియో ఏంటంటే మా ఊరికి దగ్గరలో ఉన్న పల్లెటూర్లు కొద్దిగా చూపిద్దాం అనేసి అండి. అంటే ఇప్పుడు పల్లెటూర్లు ఎలాగున్నాయి అన్నది కొంతమంది సిటీల్లో ఉండే వాళ్ళు చూడరు కదండి, వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం పల్లెటూర్లు ఎలాగున్నాయి అన్నది వీడియో చేస్తున్నానండి. మా ఊరి దగ్గర అంటే తెలుసు కదండి, మా ఊరు కాకినాడ దగ్గరలో ఉన్న పల్లెటూర్లు షూట్ చేస్తున్నాను అనమాట. ఇది కొప్పవరం గ్రామం అండి. కొప్పవరం గ్రామం దాటిన తర్వాత ఏంటంటే ఏడీబీ రోడ్ వస్తుందండి. ఏడీబీ రోడ్ అంటే కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వెళ్ళి రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్డు వస్తుంది అనమాట. ఆ రోడ్డు క్రాస్ చేసి అవతల పక్కకి వెళ్తే మనకి అచ్చంపేట ఊరు వస్తుందండి. అచ్చంపేట ఊరు అలా కొంచెం ఎదరికి వెళ్ళి పల్లెటూర్లు చూద్దామండి. ఏడీబీ రోడ్డు దగ్గరికి వచ్చామండి. ఏడీబీ రోడ్డు కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అక్కడికి వచ్చాం అనమాట. ఇప్పుడు ఇది ఏడీబీ రోడ్డు క్రాస్ చేసి అటు అచ్చంపేట సైడ్ వెళ్దామండి.
అచ్చంపేట గ్రామం అండి. అచ్చంపేట గ్రామంలోకి ఎంటర్ అయ్యాం అనమాట. పల్లెటూరులో పూర్వంలాగా లేవండి. పల్లెటూరులో కూడా షాపులు అవి వచ్చినాయి. ఇప్పుడంతా వాళ్ళకి కూడా అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటున్నాయండి. మార్కెట్ అది పెరిగింది అనమాట పల్లెటూరులో కూడా. పూర్వం ఏంటంటే పల్లెటూరులో అంటే ఇక్కడి నుంచి సామాన్లు కొనుక్కోవాలంటే టౌన్కి రావాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళకి కూడా అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయండి. అచ్చంపేట గ్రామంలో ఇక్కడ ఏదో గుడి ఉందండి. నాకంటే ఐడియా లేదు పెద్ద. సాయిబాబా మందిరం ఉంది. అచ్చంపేట ఊరు చివరికి వచ్చేసినట్టున్నామండి. అచ్చంపేట దాటగానే మనకి మళ్ళీ కాకినాడ బైపాస్ రోడ్డు వస్తుందండి. ఇది కాకినాడ బైపాస్ అండి. కాకినాడ బైపాస్ దాటగానే గొంచాల గ్రామంలోకి ఎంటర్ అవుతామండి మనం. ఇదంతా గొంచాల గ్రామం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇల్లు రోడ్డు వారనే ఉంటాయన్నమాట. అంత దగ్గరగా ఉన్నాయి ఇల్లు. అంటే పల్లెటూర్లు అంటే మరి అలాగే ఉంటాయి కదండి. ఇప్పుడంటే సిమెంట్ రోడ్లు అవి వచ్చేసి డెవలప్ అయినాయి. గొంచాల ఊరు చివరికి వచ్చామండి. గొంచాలు దాటేస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, చుట్టూ పొలాలతోటి అది పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంది. అంటే కొన్ని పొలాలు కోతలు అయిపోయినాయండి, ఇంకా కొన్ని కోతలు అవ్వాల్సినవి కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, దూరంగా కనిపిస్తున్న ఏంటంటే పొలాల్లో గడ్డి కోసాక గడ్డిని బేల్స్ లాగా రోల్స్ లాగా కట్టారండి. అంటే కెమెరాలో కనిపిస్తున్నదో లేదో తెలీదు, కానీ బయటకు అన్ని రోల్స్ కింద పెట్టున్నాయండి అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు నవర గ్రామంలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా నవర్ అండి. చూడండి ఫ్రెండ్స్, నవర ఊరు మధ్యలోకి వచ్చాం అనమాట.
ఇవన్నీ కాకినాడకి దగ్గరలో ఉన్న పల్లెటూర్లు అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాయి అన్నీ. ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలోకి వెళ్ళి వీడియో షూట్ చేస్తానండి. చూపిస్తాను మీకు అందరికీ ఊర్లు ఎలాగ ఉంటాయి అన్న. అంటే గోదావరి జిల్లాలో పూర్వం గోదావరి జిల్లా అండి, ఇప్పుడు కాకినాడ జిల్లా. ఇది గోదావరి జిల్లాలో పల్లెటూర్లు ఎలాగ ఉంటాయి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతున్నట్టుగా ఉందండి. ఎదురుగా మనకి దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం ఉందండి, నవర ఊర్లోనే. ఇప్పుడు చంద్రంపాలెం ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. చంద్రంపాలెం అంటే పిఠాపురంకి దగ్గరలోనే ఉంటుందండి. చంద్రంపాలెం దాటిన తర్వాత మనం రైల్వే లైన్ క్రాస్ చేస్తామండి. ఇదంతా చంద్రంపాలెం ఊరండి. చంద్రంపాలెం ఊరు బయటకు వచ్చామండి. చూడండి పశువులు అవి ఎలా ఉన్నాయి. పల్లెటూరులు అంటే పశువులు వాటితో కలకలలాడుతుంటాయండి. చూడండి రైల్వే లైన్ చెప్పాను కదా, ఇక్కడ ఏదో గూడ్స్ ట్రైన్ వెళ్తుంది. గేట్ ఓపెన్ అయిందండి. చంద్రంపాలెం గేట్ క్రాస్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు చుట్టుపక్కల రోడ్డుకి అటు ఇటు పచ్చదనంతో చాలా బాగుంది కదా చూడడానికి. పల్లెటూరులో వస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం అంతానే. చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చే ఊరు కందరాడండి. కందరాడ గ్రామం అనమాట. స్కూల్ జోన్ అటండి, స్లోగా వెళ్ళమని సైన్ బోర్డు ఉంది. కందరాడలో మంగర్లమ్మ అమ్మవారి ఆలయం ఉందండి. ఇప్పుడే ఆలయం దాటాం అన్నమాట.
ఇప్పుడు ఎఫ్కే పాలెం వచ్చామండి. ఈ ఎఫ్కే పాలెం జంక్షన్లో రైట్కి వెళ్తే పిఠాపురం వెళ్ళిపోతాం, లెఫ్ట్కి వెళ్తే సామర్లకోట వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్ళిపోతే దివిలి వెళ్తాం అన్నమాట. మనం స్ట్రైట్గా కొంత దూరం వెళ్ళి కొన్ని ఊర్లు చూసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దామండి. అంటే దివిలి వైపు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఫ్రెండ్స్, స్ట్రైట్గా వెళ్తే దివిలేవి వస్తాయండి. ఇప్పుడు అలా కాకుండా అంటే మళ్ళీ వేరే డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఈ జంక్షన్లో రైట్ సైడ్ వెళ్తే పిఠాపురం వస్తుంది అని చెప్పాను కదండి. పిఠాపురం సైడ్ నుంచి మనం కత్తిపూడి హైవేలో కాకినాడ చేరిపోదాం అండి. మీకు దివిలి ఇవన్నీ వేరే వీడియో చేసి చూపిస్తానండి. అంటే రాజపాలెం వాటర్ ఫాల్స్ ఇవి ఉన్నాయి కదా, అక్కడికి అంటే ఇంతకుముందు వీడియో చేశానండి. అంటే సమ్మర్లో ఎలాగ ఉంటుంది రాజపాలెం వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇప్పుడు రిపేర్ చేశారండి. ఇంతకుముందు వరదల్లో పోయినప్పుడు వెళ్ళానండి. ఇప్పుడు రిపేర్లు అవి చేసి కొంచెం గట్లు అవి బాగు చేశారనమాట. సమ్మర్లో ఎలాగున్నది అన్నది చూద్దాం నెక్స్ట్ వీడియోలోని. అప్పుడు దివిలేవి చూపిస్తానండి. ప్రస్తుతం అయితే పిఠాపురం వైపు వెళ్తున్నానండి. అంటే పిఠాపురం వెళ్ళి పాదగాయి దగ్గర మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని హైవేలో కాకినాడ చేరిపోదామండి. ఇదంతా ఎఫ్కే పాలెం అండి. ఈ ఎదురు కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ గోకులం హోటల్ అనుకుంటా అండి. గోకులం గ్రాండ్ హోటల్ అండి. ఇదంతా కుమారపురం గ్రామం అండి. ఈ కుమారపురం తర్వాత మళ్ళీ మనం పిఠాపురం దగ్గరికి చేరిపోతామండి. పాదగాయి క్షేత్రం ఉంది కదండి, అక్కడికి చేరుతాం అన్నమాట. ఇక్కడితో కుమారపురం గ్రామం అయిపోయిందండి. ఇదంతా పిఠాపురం ఊర్లోకి వచ్చామండి. అంటే పిఠాపురం బైపాస్ దగ్గరికి వచ్చాం అనమాట. పాదగాయి క్షేత్రం అంటారు కదా, పాదగాయి క్షేత్రం దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకుని మళ్ళీ కాకినాడ వైపు వెళ్ళిపోదాం అండి. మనం దారిలో కొన్ని గ్రామాలు కూడా చూడొచ్చు. చిత్రాడ ఇలాంటి తిమ్మాపురం ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కూడా చూడొచ్చండి. ఎదురుగా కనిపిస్తున్నది పాదగాయి క్షేత్రం అండి, పిఠాపురం పాదగాయి అన్నమాట.
ఇప్పుడు కత్తిపూడి కాకినాడ హైవేలోకి వచ్చామండి. చిత్రాడ గ్రామంలోకి వచ్చామండి. పిఠాపురం దాటిన వెంటనే కాకినాడ వెళ్ళి దారిలో ఉంటుంది అనమాట చిత్రాడ గ్రామం. కత్తిపూడి కాకినాడ హైవేలో ఉందండి. చిత్రాడ గ్రామం ఆనుకునే నవర్ కూడా ఉంటుందండి. నవర మనకి అవతల నుంచి వేరే రోడ్లో చూపించాను కదా, ఆ రోడ్లో కూడా ఉంటుంది, ఈ రోడ్లో కూడా నవర కలుస్తుందండి మనకి. అంటే చిత్రాడ నవర కలిసి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇదంతా నవర్లోకి వస్తుందండి. నవర్ కాదండి, పవర. ఇంత పవర గ్రామం అన్నమాట. ఈ పవర గ్రామంలోని ట్రినిటీ హాస్పిటల్ కూడా ఉందండి. ఇది వెంకటాపురం గ్రామం అండి. వెంకటాపురం అంటే పండూరు చెరువు గట్టు అంటారు కదండి, అది పండూరు జంక్షన్ అనమాట. అదిగండి, ఈ జంక్షన్ నుంచి ఏంటంటే లెఫ్ట్కి వెళ్తే మనం పండూరు విలేజ్కి వెళ్తాం అనమాట. వెంకటాపురం పండూరు చెరువు గట్టు అంటారండి. కాకినాడ బైపాస్ రోడ్డు దగ్గరికి వస్తున్నాం అండి. ఇందాక అచ్చంపేట ఊరు దాటిన తర్వాత మనం బైపాస్ రోడ్డు క్రాస్ చేసి గొంచాల వైపు వెళ్ళాం కదండి. ఆ బైపాస్ రోడ్డు కత్తిపూడి కాకినాడ రోడ్లో ఇక్కడ కలుస్తుంది అనమాట. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే బైపాస్ అండి, కాకినాడ బైపాస్. అంటే బైపాస్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదండి, మధ్యలో బ్రిడ్జ్లు అవి చాలా వరకు అవ్వలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ కాకినాడ చేరిపోయామండి. ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.